ఆయన ప్రణాళికలు ఎలా ఉంటాయి చూడండి. నేను మన బ్రదర్ ప్రభాకర్ మాట్లాడుకున్నప్పుడు అసలు నాకు ఇట్లా ఆరోగ్యం ఈ విధంగా లేదు, బాగుంది. సో ఒక సేవకులు ఉన్నారు, ఆ సేవకులు మనం పిలుద్దాం సార్ అన్నప్పుడు నేను ఒకరోజు టైం తీసుకున్నాను ప్రార్థన చేసి చెప్తానని. ఆ తర్వాత చెప్పామన్నమాట. సో నిజంగా దేవుడికి తెలుసు అనమాట నేను కొంచెం సిక్ అయిపోతాను. సో దేవుడు ఎవరిని పంపాలో ఏం మాట్లాడించాలో ఆయనకి చక్కగా తెలుసు. హల్లెలూయా. కనుక మరి ఈ సమయంలో మరి సేవకులు చాలా దూరం నుంచి వచ్చారండి, చాలా దూరం నుంచి వచ్చారు, అనంతపురం నుంచి వచ్చారు. మరి ఆయన పేరు కుటాల జయరాజ్ గారు. మీకు చాలామందికి తెలిసి ఉంటుంది, ఫీబా రేడియో పేరు విన్నారా? ఫీబా రేడియో, విశ్వవాణి అలాంటి సంబంధించినటువంటిది. సో ఆ ఫీబా రేడియో మినిస్ట్రీస్లో ఉంటారు సారు. మన దగ్గరికి చాలా దూరం నుంచి వచ్చి, అనంతపురం అంటే చిన్న దూరం కాదండి అది. తర్వాత నాకు తెలిసి కనీసం 3 బస్సులు మారి వచ్చి ఉంటారు. 2 వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్, మీరు ధన్యులు 2 బస్సులు సరిపోయినాయి. సో చాలా సంతోషం ఇక్కడ ఉండడం. మనము మన టైంని వేస్ట్ చేసుకోకుండా మరి జయరాజ్ సార్ని మన మధ్యకి ఆహ్వానించుకుందాం. ఆయన వాక్య పరిచయం చేస్తుండగా మనందరం ప్రార్థన చేస్తూ ఒకటే కోరుకుంటాం, ఎవరైతేనేంటండి దేవుడు మాట్లాడతాడు, ఎవరైతేనేంటి ఆయన దేవుడే మాట్లాడతాడు మనతోటి. కనుక ఖచ్చితంగా నేను నమ్ముతాను, ఈరోజు ఇక్కడ ఎవరెవరు ఉండాలి, ఎవరెవరి కోసం దేవుడు ఏమేమి మాట్లాడబోతున్నాడో ఇవన్నీ ప్రీస్క్రిప్ట్ ఆల్రెడీ లిఖించబడ్డాయి. కాబట్టి మనకి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో నిజంగా నువ్వు నేను ఆ హంగర్ కలిగి ఉంటే, ఆ థర్స్టీ కలిగి ఉంటే, ఆ ఆకలి దప్పులు కలిగి ఉంటే, నాతో దేవుడా నువ్వు మాట్లాడు, ఈరోజు నాతో మాట్లాడనే ఎంత దప్పిక ఉంటుందో అంత ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మరి ఈ సమయంలో మరి జయరాజ్ సార్ని మా మధ్యకి ఆహ్వానించుకుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చప్పట్లు కొడుతూ అందరికీ వందనాలండి. ఎస్, ఈ సౌండ్ రావాలి. హల్లెలూయా. నా పేరు జయరాజ్, ఆమె మిషనరీ, క్రిస్టియన్ మిషనరీ, అనంతపురం స్వస్థలం. 42 సంవత్సరాలుగా మిషన్ ఫీల్డ్లో ఉంటున్నాను. ఫీబాలో పనిచేశాను. పదవి విరమణ అనంతరము హానరీగా చేస్తున్నాను. రాత్రంతా నిద్ర లేదండి, సారీ, హెవీ ట్రావెలింగ్. ఆయననేమి నేను భారతదేశం అంతటా దేవుని కృపను బట్టి తిరుగుతూ ఉంటాను మిషన్ ఫీల్డ్లో. సిఎస్ఐ చర్చెస్, మెథడిస్ట్ చర్చెస్, అండ్ టాప్ ఆఫ్ దట్ మన సిఎన్ఐజిఎం, లండన్ మిషన్, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, అన్ని సంఘాలలో మాట్లాడి ఉన్నాను. దేవుని చిత్తానుసారంగా ఒకే ఒక ఆధ్యాత్మిక ఆత్మీయ లోతుల్లో ఉన్నటువంటి నామధేయం, యేసప్ప ఇచ్చిన నామధేయం, అదే మీ యొక్క సంకీర్తన ఆరాధనా నిలయం. హల్లెలూయా. నేను ఎక్కడ వినలే ఈ టైటిల్. ఆ దేవదేవునికి నా యొక్క నిండు వందనాలు. అయ్యగారికి, మధుబాబు గారికి, అమ్మగారి ప్రేమలమ్మ గారికి నా యొక్క వందనాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క అవకాశం దేవుడు మీ ద్వారా నాకు కల్పించాడు. థ్యాంక్స్ టు జీసస్ అండ్ థ్యాంక్స్ టు మిస్టర్ ప్రభాకర్ ఆల్సో. నాకు శ్రీహరికోటకు నాకు 23 సంవత్సరాలుగా అవినాభావ సంబంధం ఉంది. ప్రప్రదంగా నేను వచ్చినప్పుడు సునామీ వచ్చింది. ఆ వేళ 2004 డిసెంబర్ 24 షార్లో ఉన్నప్పుడు నేను
రెవరెండ్ ఇమ్మానుయేల్ గారు ఎక్కువ పిలిచేవారు నన్ను. ఆయననేమి సంకీర్తనారాధనా నిలయములో నేను ఉండుట ఆ యేసప్ప చిత్తం. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పాలి. ఐ డిడ్ మై డిప్లొమా ఇన్ కర్ణాటక మ్యూజిక్, సంగీతం. ఇంచుమించు 650 పైసలకు పాటలు రాసి ఉన్నాను. దేవుని దర్శనం ద్వారా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల మీద ఒక ఉజ్జీవము, ఒక ఉద్వేగము, ఒక ఉజ్జీవ నినాదం. కాల ప్రవాహంలో ఈ కీర్తనలు మర్చిపోతున్నారు. ఇప్పుడు సిస్టర్ గారు, అయ్యగారు ఒక పాట పాడారు, నడిపించు షార్ప్ థోడా ఎక్కువ. హల్లెలూయా. కొంచెం ఎక్కువ పెట్టమ్మా. ఒక్కటి, నడిపించున్నానావా అనే కీర్తన ఎవరు రాశారండి? ఏబి చూడండి, నడిపించున్నానావా కీర్తన రాసింది ఏబి మాసిలామణి. ఏ అంటే ఏబెల్, బి అంటే బోయ నర్గిస్. ఏబెల్, ఏబి మాసిలామణి గారు కంసల వాళ్ళు బంగారం పని చేసుకునేవారు. ఆయన యోహాను సువార్త 21వ అధ్యాయాన్ని బేస్ చేసుకొని రాశాడు. ఎందుకనగా ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పైన యేసునామమున అతిశయంగా చెప్తాను నేను. ఆ దర్శనం నాకు ఇచ్చాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన మాట యేసు మాట, యేసు పాట, యేసు బాట. అయ్యగారు అమ్మగారు ఒక మాట చెప్పారు, టా 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 అని బైబిల్ ఎత్తి. నేను చెప్పాను ప్రభార్, అది రాసి ఉన్నాకని. బాక్సింగ్ ఫెలోషిప్లో బైబిల్ పాట పాడతారు, కానీ ప్రత్యేకంగా అందుకే మీ చర్చి పేరే ఒక ప్రత్యేకత. ఇది మీ చర్చి కాదు, మా చర్చి కూడా. సంకీర్తనారాధనా నిలయం ఎక్కడా లేదు. నాకు బలరామయ్య గారు, గోవిందమ్మ గారి కుటుంబంతో చాలా ఆధ్యాత్మిక బంధుత్వం కలిగి ఉంది. మనోజ్ అండ్ హరీష్ చిన్నపిల్లలు. నేను వచ్చే రోజుల్లో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఎక్కడ వెళ్తున్నారు హరీష్ అంటే, అంకుల్ మేము సంకీర్తనారాధన నిలయం అనే సంఘానికి వెళ్తున్నామంటే ఫస్ట్ టైం వారి నోటి విన్నాను ఈ మాట. నేను సంగీతం అంటే నాకు మహా పిచ్చండి. శిష్యులు వేతి పశువులు వేతి వేతి గానరసం ఫని అంటాడు. సంగీతం లేకపోతే ఈ లోకమే లేదు. పండిట్ రవిశంకర్ గారి యొక్క సితార వాద్యంతో ఒక డాక్టర్ అమెరికాలో ఆపరేషన్ చేశాడు. సంగీతం ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి మీకు. మొట్టమొదటి అభిమాని ఎవరంటే సంగీతానికి మన యేసుక్రీస్తే. సంగీతం ఎక్కడికో తీసుకెళ్తుంది. ఎన్నో ప్రభువా ఈ యొక్క మాసమంతా దీవించారు, ఈ సంవత్సరం అంతా దీవించారు. ఎన్నో ఒడిదుడికులు, ఎంతో సంతోషం, ఎంతో అస్వస్థత. సంఘానికి వస్తే ఆ కీర్తనలలో ఉన్నటువంటి మాధుర్యత, ఆ భావ విన్యాసము మనందరినీ కూడా యేసు మాటలోకి, యేసు తోటలోకి నడిపిస్తుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన. ప్రేమగల దేవా, మీకు వందనాలు. మీ కృపను బట్టి సంకీర్తన ఆరాధన నిలయంలో ఉన్నాను నాయన. గొంతు కాస్త రెస్ట్ లేకుండా ఉంది ప్రభువా. మీరే నా గొంతును ముట్టండి, స్వస్థపరచండి. కీర్తన ద్వారా మహిమ పొందండి. మాట మీరే, పాట మీరే నాయన. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈవేళ మన అంశము సమయమందు అసమయమందు. సమయమందు అసమయమందు. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4. అందరూ కూడా కలిసి చదువుకున్నాం. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక అధ్యాయం 4 మొదటి 2 వచనములు. అందరూ కూడా కలిసి చదువుకున్నాం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. చాలు, ఇది మన అంశం. ఇందులో మూల పాఠం ఏంటంటే సమయమందు, ఇన్ సీజన్స్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్స్. సమయమందు అసమయమందు. ఇది చివరి ఆదివారం, 52వ ఆదివారం. ఈవేళ మా సంఘంలో మాట్లాడాలి.
ఆయన దేవుని చిత్తం అయ్యగారు అన్నట్లు. హిస్ ప్లాన్. ఇశ్రాయేలును కాపాడువాడు, అందుకే నడిపించాడు. నడిపించు నా మహానుభావుడు ఏబి మాస్లమన్ గారు. ఆయన కుమారుడు నాకు మంచి ఆప్తమిత్రుడు జోసెఫ్ కిషోర్ గారు. ఆయనను అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఆయన కొడుకు మంచి డాక్టర్, ఆర్థోపెడిషన్. ఆయన నన్ను కూడా ఇన్వైట్ చేశారు. మోకాళ్ళ నొప్పులు కదా, రండి బ్రదర్ అలా హైదరాబాద్కి. వాళ్ళ నాన్నగారు మంచి ప్రసంగికులు, తెలుసు కదా మీకు, ప్రసంగ చక్రవర్తి ఏబి మాస్లమన్ గారు. ఆయన గురువే చెట్టి భానుమూర్తి. సమానులు ప్రార్థన పాట ఎక్కడ పోయారు? సి మేజర్. దేవుడిచ్చిన వాయిద్యాలు ABCDEFG మోతరగన్స్ చాలా ఉన్నాయి. మోతరగన్స్ ఫ్రూట్ సెట్ అంతా ఉంది. కానీ నా బ్యాగ్లో ఫ్రూట్స్ ఉన్నాయనుకున్నా, 2 ఫ్రూట్స్ చాలా మర్చిపోయా. ఇన్ని ఉన్నాయండి ఫ్రూట్స్ అన్ని, పాయింట్ ఫ్రూట్స్, ఎవ్రీథింగ్ గాడ్ హస్ గివెన్. హల్లెలూయా. సి రచన చెట్టి భానుమూర్తి గారు. అయ్యగారు ఆయన కంసులైన, ఆయన శిష్యుడే ఏబి మాసిలమణి అయ్యగారు. చెట్టి భానుమూర్తి గారు కాకినాడలో CBCNC కెనడియన్ బ్యాప్టిస్ట్ థియోలాజికల్ కాలేజీకి ప్రిన్సిపల్గా పనిచేశారు. ఆయన వారి యొక్క మునిమనుమడు నా ఫ్యాన్ వైజాగ్లో. హల్లెలూయా. వైజాగ్లో ఆయన పేరు విజయ్ ధైర్యం, చెట్టి విజయ్ ధైర్యం గారు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, నిజంగా మరొకసారి ఆ యేసప్పు నేను స్తుతిస్తూ మీ అందరికీ నేను చేతెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీ చర్చి పేరు దేవుడిచ్చిన పేరు. సంకీర్తన ఆరాధనా నిలయం, 3 పదాలు ఉన్నాయి. సంకీర్తన ప్లస్ ఆరాధన ప్లస్ నిలయం. ఓ నిలయవాసులారా, సంగీత వాసులారా, ఆరాధనా వాసులారా, నా సాల్యూట్ మీకు. సమానులెవరు ప్రభు నీ సమానులు ఎవరు ప్రభు, సమానులు ఎవరు ప్రభు. సమానులు ఎవరు ప్రభు నీ సమానులు ఎవరు ప్రభు, సమానులు ఎవరు ప్రభు. సమస్త మానవ శ్రమానుభవమును, సమస్త మానవ శ్రమానుభవమును, సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగలని, సహించి సమానులు ఎవరు ప్రభు నీ సమానులు ఎవరు ప్రభు, సమానులు. ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా,
ఓ పావనాత్ముడ ఓ పుణ్యశీలుడ ఓ పావనాత్ముడ ఓ పావనాత్ముడ ఓ పావనాత్ముడ ఓ పుణ్యశీలుడ పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని సమానులు నీ సమానులు ఎవరు ప్రభో సమానులు ఓ పావనాత్ముడా పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని క్రిస్మస్ సందేశం. ఓ పావనాత్ముడా అద్భుతమైన రచన చెట్టి మానమూర్తి గారి. తర్వాత ఇంకొక కీర్తన పురుషోత్తమ చౌదరి గారి పేరు విన్నారా? ద లెసెండ్ ఆఫ్ ద క్రిస్టియన్ హిమ్స్. వారి బంధువులు 5వ తరం జేమ్స్ జైశీల్ చౌదరి గారు, జేమ్స్ జైశీల్ చౌదరి గారు, జే చౌదరి గారు. ఆయన ప్రతి సంవత్సరం వాడికి నన్ను భోజనానికి పిలుస్తారండి. హల్లెలూయా. ఇటువంటి గొప్ప కీర్తనల పుస్తకం. అందుకే మీ చర్చి పేరు సంకీర్తన. ఆహా, ఎంత గొప్ప నామధేయం. పాస్టర్ గారు నేను ఎక్కడ వినలేదండి. అమ్మ నేను ఎక్కడ వినలే. తర్వాత ఇండియా అంతా తిరుగుతూ ఉంటాను, ఎక్కడ వినలేదు నేను. ఈవేళ దేవుడు ఆయన కృపను బట్టి మీ మధ్యకు నడిపించాడు. ఇదే సాక్ష్యం నేను పంచుకుంటాను ఆయా చర్చెస్లో. హల్లెలూయా. ఎంత చక్కటి ఆరాధన. ఓ పావనాత్ముడా ఓ పుణ్యశీలుడా క్రిస్మస్ సందేశం. చౌదరి గారు 70 సుమారుగా ఆయన సాహిత్యం అంతా నా దగ్గర ఉంది. బ్రాహ్మణులు, ఒరిస్సా నివాసి. ఆయన కటక్లో బ్యాప్టిజం తీసుకున్నాడు. ఆయన ఆలనాడు మనకు తెలుగు సంకీర్తనలు లేవు. ఒకే ఒక వ్యక్తి వ్రాసిన వ్యక్తి పురుషోత్తమ చౌదరి గారు. 1883 1833 అక్టోబర్ 10న రాసి ఒక కీర్తన ఇచ్చాడు. ఒరిస్సాలో రాశాడు. మా యేసు క్రీస్తుని మరుగు కలిగినదిరా. నిజంగా మీరు ధన్యులు. చక్కటి నామధేయము కలిగిన చర్చి. సంకీర్తన ప్లస్ ఆరాధన. నిలయవాసులు మీరు. త్రాహిమాం క్రీస్తునాథ సి మనోజ్. త్రాహిమాం త్రాహిమాం త్రాహి త్రాహిమాం 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 యేసునాథ దయజూడ రావే. త్రాహిమాం 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 యేసునాథ దయజూడ రావే. దేహియనుసు నీ పాదములే దిక్కుగా చేరితేనెప్పుడు. త్రాహిమాం క్రీస్తునాథ దయజూడ రావే.
గౌవ చేయ రాణి చెడ్డ కర్మేంద్రియ ధీనుడనై గౌవ చేయ రాణి చెడ్డ కర్మేంద్రియ ధీనుడనై రవ్వ పాలై నేనెల్తో నెవ్వ బొంది తీ త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి యో విధమున చెడిపోతిని నేను ఏమి సేతు ఓ త్రాహిమాం 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 యేసునాథ దయచూడ రావే. పల్లవి చరణం మాత్రం వాడుతున్నా, టైం లేదు. పల్లవి చరణం పురుషోత్తం చౌదరి గారు చివరి కీర్తన రాశారు. ఆ కాలంలో పెన్నులు లేవు. చిన్న కుమార్తెను మార్తను పిలిచి 3వ జామ్ ఇంచుమించు 3 గంటలకు 2 గంటలకు ఆ సమయంలో అమ్మా బిడ్డ ఇక్కడ రా, డాడీ నాయనా. అప్పుడు డాడీలా మమ్మీ లేవు కదా. చూడండి మహానుభావుడు ఆయన లేకపోతే సంకీర్తన లేదు, దేవునికి కీర్తన లేదు. ఆయన చివరి కీర్తన సకలేంద్రియములారా. చాలా తెలుసా అండి కీర్తన? 493 కీర్తన, అద్భుతమైన కీర్తన. చివరి కీర్తన అదే, అది వ్రాశాడు, దేవుళ్ళు ఐక్యమైపోయాడు. సంగీతానికి అంత గొప్ప పవర్ ఉందండి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. సంగీతానికి అంత పవర్ ఉంది. అంతేకాకుండా సైతాను కూడా వస్తాడు. మనకన్నా యాక్టివ్ వాడు, అద్భుతమైన యాక్టివ్. ఎక్కడ 2-3 కూడి నా నామమును స్తుతింతురు అక్కడ నేను ఉండేదల్. వాడే వచ్చేది మొట్టమొదటి చర్చికి. నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ఆ 3వ జాములో కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. 7-8 హరీష్ ఇది చిన్నప్పటి నుంచి హరీష్ మనోజ్ చిన్నప్పటి నుంచి అండి. 7-8 సకలేంద్రియములారా చాలా మీ పని తీరే, ఇక నిన్ను విడిచిపోవుటకు వేళయ్య. సకలేంద్రియములారా చాలా మీ పని తీరే, ఇక నన్ను విడిచిపోవుటకు వేళయ్య. చకిత మృగ శాబకము పోలిక నగటమీచే చిక్కి తినిమి రిక తొలంగుడు యేసున రక్షకుడు వచ్చెను గావను. ఆ 3వ జాములో బిడ్డకు చెప్తుంటే బిడ్డ వ్రాస్తూ ఉంది. అది సేవ. సంకీర్తన ఆరాధన నిలయము చౌదరి గారి ఇంట్లో ఉంది. హల్లెలూయా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వ్రాసిన వారి యొక్క గృహాలలో సంకీర్తన ఆరాధన నిలయాలు ఉన్నాయి. నా ఇంట్లో కూడా ఉంది. సకలేంద్రియములారా ఇట్లా ఉంటామా? ఇప్పుడు ఇంట్లో రేపొద్దున మంటలో, అంతే కదా అయ్యగారు? ఇప్పుడు ఇంట్లో రేపొద్దున మంటలో ఏమీ లేదు, అంతా నాదే అంటావు, ఏమీ లేదు నీకు. కాకి శబ్దం ఎట్లుంటుందండి? కాకి అరుపు చెప్పాలి. కావు ఏవి నీవు కావు. కాకి చాలా పెద్ద ఫిలాసఫర్. చంద్రగ్రహణము సూర్యగ్రహణం వస్తే బ్రహ్మాండంగా స్నానం చేస్తుంది. పరమనిష్టాగరిష్టి తన గూడును శుభ్రం చేసుకుంటుంది. ఐక్యతకు నాంది. ఒక కాకి చచ్చిపోతే అన్ని కాకులు వస్తాయి. హైందవ సాంప్రదాయాల్లో పిండ ప్రదానం చేస్తే కాకి వచ్చి తింటే వీళ్ళకి ఆనందం. లేకపోతే ఎన్ని కోట్లు ఉన్నా కూడా కాకి రాకపోతే వేస్ట్. కాకి విలువ ఎక్కువ. అదే కాకి
ఏవి నీవి కావురా, అంతా నాదే, నాది నాది అంటావు, అంతా నాదే అని అంటావు, ఏది నీది? అందుకే కావు 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 నడుచుకుంటూ పోతూ ఉంటుంది. ఫిలాసఫీ ఏ పక్షులకు లేవు అటువంటి ఫిలసాఫికల్ వాయిస్ కాకి. దాన్ని అసహించుకుంటాం, కానీ చాలా గొప్పది, చాలా గొప్పది కాకి. కాకి భవిష్యత్ ప్రణాళిక తెలుసు, భవిష్యత్ ప్రణాళిక బాగా తెలుసు. అంతేకాకుండా కాకరిస్తే ఎవరు వస్తారండి? కొడుకున్నా అంట, డాడీ డాడీ. కాకరిస్తే ఎవరు వస్తాడు అంటే, ఎవరు రారా, బంధువులు వస్తారా. మరి బంధువులు ఇంట్లోంచి బయటికి పోవాలంటే ఎవరు అరవాలంటే మీ అమ్మని వస్తే చాలరా అన్నమాట. చూడండి ఎట్లుంటుంది. ఎందుకు ఈ మాట చెప్పి నేను నవ్వాను, మీరు నవ్వాను? ఎందుకంటే పౌలు అంటాడు, ప్రభువునందు ఆనందించుడి. అది అది ఆనందం. యేసులో ఉన్న ఆనందం ఎక్కడ దొరకదు నీకు. రైతు బజార్లో దొరకదు, డీమార్ట్లో దొరకదు. ఆమేన్. సంఘాలలో ముఖ్యంగా గొప్ప నామధేయం కలిగినటువంటి ఆధ్యాత్మిక ఆత్మీయ లోతుల్లో నుంచి వచ్చిన సంకీర్తన ఆరాధన నిలయవాసులారా, ఆనందిస్తాం ప్రభుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ మన అంశం ఏంటి? నాకు టీచర్ బుద్ధి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నాది ఎంఎస్సీ మ్యాథ్స్ అయింది. సెకండరీ కాలే, బైబిల్ కాలేజీకి వెళ్ళిపోయినా. దేవుని చిత్తం. లోకంలో బాగా తిరిగాను, ఎంజాయ్ చేశాను అంతా. ఇప్పుడు 65 ఏండ్లు. నో బీపీ, నో షుగర్, ఓన్లీ నీ ప్రాబ్లం పాస్టర్. కానీ బీపీ ఉంది. పొద్దున మా బిడ్డ చెప్పా సారమ్మకు, బీపీ ఉంది నాకు. బీ అంటే బైబుల్, పీ అంటే ప్రేయర్. చాలు. ఆ బీపీ ప్రతి క్రైస్తవునికి ఉండాలి. యేసు ఇచ్చే బీపీ అది. హల్లెలూయా. యేసు ఇచ్చే బీపీ అది. బైబుల్, ప్రార్థన. సకలేంద్రియములరా సలామి పని తీరే, ఇక నన్ను విడిచిపోవుటకు వేడయ్య. చివరి కీర్తన వ్రాశాడు. యేసులో ఐక్యమైపోయాడు. ఆయన జీవితం అంతా సంకీర్తన ఆరాధనే, సంకీర్తన ఆరాధనే అండి. గొప్ప కీర్తనలు. రైట్, వాక్యంలో రండి. మన అంశం ఈవేళ సమయమందును. ఎస్, అపోస్తుడైన పౌలు రాశాడు. తర్వాత లూకా వ్రాసిన అపోస్తుల కార్యములు, యాక్ట్స్, బుక్ ఆఫ్ యాక్ట్స్. బుక్ ఆఫ్ యాక్ట్స్. ఇక్కడ ఒక సంకీర్తన ఆరాధన నిలయాన్ని చూస్తాం. అమ్మగారు పాటలు మీరైనా పాడిందమ్మా. ఇప్పుడు పాస్టర్ గారు మీ పక్కన ఎవరు కూర్చొని పాడాలి? మేడం గారు సండే స్కూల్ టీచరా? వాయిస్ బాగుంది పాస్టర్. పాప ఎవరు నాకు అర్థం లేదు, కనపడలేదు సరే నాకు. వెరీ గుడ్ వాయిస్, వెరీ గుడ్ వాయిస్. నిజంగా నేను అక్కడ కూర్చున్నాను కదా, అంతా నిలుచుకున్నారు. ఎవరు పాడుతున్నారు చక్కగా, ఎంత బాగా అంటే ఒక ఆత్మీయ లోతుల్లో ఇమ్మర్షన్. వెరీ గుడ్ వాయిస్. ప్రైజ్ టు గాడ్. ఇవాళ అంశం ఏంటండి? సమయమందును అసమయం. ఒక సంకీర్తన ఆరాధన నిలయాన్ని చూపిస్తాను. నేనుగా చూపించేది మన యేసప్ప. రండి, 16వ అధ్యాయం 22వ వచనం. 22ని చూద్దాం. అప్పుడు సమూహము వారి మీదకి దుమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రమును లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకుని ఆజ్ఞాపించిరి. పౌలు శీలను బ్రహ్మాండం కొట్టారు, వస్త్రములు లాగివేశారు, బెత్తములతో కొట్టారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలోనికి వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. రోమా ప్రభుత్వం, రోమా అధికారులు చెరసాల అధికారికి ఆజ్ఞ ఇచ్చారు. కైండ్లీ జాగ్రత్తగా ఉండు పౌలు శీలలతోని. పౌలు శీలలు హ్యాపీగా వెళ్ళిపోయారు చెరసాలలోనికి. 24వ వచనం అందరూ కూడా కలిసి చూద్దాం. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ బిగించాను. చాలు. సెకండ్ పార్ట్లో బొండ అంటే పెద్ద మొద్దు, గొలుసులు, ఇటువంటి తిరగలేం. పౌలు శీలలు
ఒక బ్యారెక్లో ఉన్నారు. పౌలు ప్లస్ సీల, పాల్ అండ్ సైలస్ బోత్ వర్ దేర్ ఇన్ బ్యారెక్. ఒక రూమ్లో ఉన్నారు. చాలా రూములు ఉంటాయి కదా జైలులో, చిన్న చిన్న రూములు అన్నీ ఉంటాయి. ఆ రూమ్లో ఖైదీలు ఉంటారు. బాగా వినాలి. అక్కడ ఏమైంది, 25వ వచనం అందరూ కూడా కలిసి చదువుదాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. చూసారా, కాళ్ళకు బోండాలు, సంకెళ్ళు అన్నీ ఉన్నాయి, కానీ వారు ఆనందిస్తున్నారా దుఃఖిస్తున్నారా? ప్రభువులో ఆనందం. హల్లెలూయా. అక్కడ చూడండి. అయితే మధ్యరాత్రి వేళ, రైట్, మధ్యరాత్రి వేళ చెరసాలలో పౌలు శీలలు పెద్దగా ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. తోటి ఖైదులు ఊరుకున్నారా? ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, వాట్ మిస్టర్ పాల్ సైలస్ నోరు మూసుకుని కూర్చుంటారా లేదా? మాకు నిద్ర భంగం అవుతుంది. అది మధ్యరాత్రి. మనం మధ్యరాత్రి లేచి మన ఇంట్లో ప్రార్థన చేసి గట్టిగా అరుస్తుంటే ఊరుకుంటారా? అది సమయమా అసమయమా అమ్మా? అసమయము. మధ్యరాత్రి వేళ 12 గంటలు 1 గంటకు లేచారు. నిద్రపోతున్నారా? చౌదరి అయ్య గారు నిద్రపోకుండా సకలేంద్రియంలో రాశారు, సంకీర్తన ఆరాధన చేశాడు. ఇక్కడ పౌలు శీలలు కూడా ఎంత అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ప్రార్థన, కీర్తన. అంటే జైల్లో ఏం ఏర్పాటు చేశాడు? ఆర్కెస్ట్రా పెట్టారు. ఆ ఆర్కెస్ట్రా పేరే సంకీర్తనారాధన నిలయం. హల్లెలూయా. పౌలు శీలలు అక్కడే స్టార్ట్ చేశారు ఆ మినిస్ట్రీ. సంకీర్తనారాధన నిలయం ఆ చెరసాలలో పెట్టారు. ప్రార్థన, కీర్తన, కీర్తన, ప్రార్థన. ఆహా, ఎంత ఆనందం అండి. నా ప్రేమైన విశ్వాసులారా, బాధలుంటాయి, కష్టాలుంటాయి, మనకే వచ్చేది. బట్ వేరేస్ మన యేసప్ప ఏమంటాడు? ప్రతి కన్నీటి బాష్ప బిందువు, ప్రతి 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 ఆమె బీయింగ్ ఏ మిషనరీ అండ్ పాస్టర్, ఎవరన్నా ప్రభును నిద్రిస్తే వెళ్ళి ఆదరణ వాక్యం చెప్పి వారికి ఆదరణ కలిగించే మాట చెప్పి వస్తా. కానీ ప్రతి కన్నీటి బాష్ప బిందు తుడుస్తాను అయ్యగారు నేను. ప్రపంచంలో ఎవరైనా ఉన్నారండి? ప్రతి బొట్టు తుడవాలంటే ఉందా? తల్లికి ఉండదు, తండ్రికి ఉండదు. కాసేపు ఉండి ఊరుకోరా అని చెప్పి నోరు మూసుకుంటారు. బట్ ఒకే ఒక దేవుడు, అల్టిమేట్ మైటీ పవర్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్, ప్రతి కన్నీటి బాష్ప బిందువు తుడిచే దేవుడు అండి ఆయన. ఇశ్రాయేలు కాపాడువాడు. దేవునికే నిద్ర ఉంటే సకల చరాచరములు లేవు, సకల సృష్టి లేదు, మీరు లేరు, నేను లేను. మన దేవునికి నిద్ర లేదు. హల్లెలూయా. గమనిస్తున్నాడు ఆయన. అపసమయం, అది అసమయంలో అర్ధరాత్రి వేళ సంకీర్తనారాధన నిలయంగా మార్చబడింది ఆ యొక్క రూమ్. మిగిలిన రూములన్నీ ఎట్లున్నాయి బైబిల్లో ఉంది చూడండి. ఇక్కడ మిగిలిన రూములన్నీ కీర్తన, ప్రార్థన. మన గృహాల్లో కూడా ప్రార్థన, కీర్తన మన గృహాలలో కూడా ఉండాలి సుమా. హల్లెలూయా. రైట్ 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 రండి రండి రండి. ఖైదీలు వినుచుండిరి. ఖైదీలు చూసారా? ఎంత పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. ప్రార్థన, కీర్తన, వినుట. ప్రార్థన వింటున్నారు ఖైదీలు, కీర్తన వింటున్నారు. వారు చేసే టోటల్ ఆరాధన వింటున్నారు ఖైదీలు. యాక్చువల్గా ఖైదీలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, తిరగబడే స్వభావం. అందుకే జైల్లో ఉన్నారండి. వారి యొక్క గుణగణాలను బట్టి జైల్లో వేయబడ్డారు వారు. కానీ ఒక్క మాట అన్నారా? ఎందుకనలేదు? యేసు ప్రార్థనలో శక్తి, యేసు కీర్తనలో శక్తి, అదే వారిని నోరు మూయించింది. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుండి, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే వీఆర్ ప్రౌడ్ టు సే వీఆర్ ద క్రిస్టియన్స్. హల్లెలూయా. వీఆర్ ద క్రిస్టియన్. పేతురు అంటాడు, అదే 2వ పేతురు పత్రిక 4:16లో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినేడలా సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. హల్లెలూయా. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ క్రిస్టియన్. హూసోఎవర్ ఇన్ ద క్రైస్ట్. సిగ్గుపడకండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవునిని మహిమపరచవలెను. పౌలు నరహంతకుడు, పొట్టివాడు, గట్టివాడు, రోమా సిటిజన్ పౌరసత్వం కలిగిన వాడు, యూదుడు, గమలీయేలు గారి యొక్క శిష్యుడు, పెంటెట్యూక్ పంచ గ్రంథాలు తెలిసిన అనేకమైన ఎంతో
అపారమైన జ్ఞానము కలిగిన పౌలయ్య నోరు మూసుకున్నాడు ఒక్క మాటతో. ప్రభువా నీవెవడు? ఆయనకు ఒక పేరుంది, డమస్కస్ మినిస్టర్, దమస్కు పరిచారకుడు, దమస్కు మార్గం అనేది కదా. సరే, ఒక ప్రశ్న. పౌలుకు కళ్ళు గుడ్డివాడైపోయాడు కదా, కింద పడితేనే గుడ్డివాడైపోయాడు. అదే గుడ్డివాడు కాకుండా చోటువాడు ఏంటి? పౌలు ఉండేవాడు కాదు. ఈ పుస్తకాన్ని 14 పత్రికలు ఉండేవి కాదు, 13 ఉండేవి కావు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, గుడ్డివాడైపోయాడు. గమలీయేలు ప్రార్థన చేయగానే అననీయ దగ్గర వెళ్తాడు. గమలీయేలు దగ్గరికి వెళ్తే నేను ప్రార్థన చేస్తే ఆ పాపపు పొరల వంటి రాలగా చూపు పొందాడు. అప్పటి నుండి ప్రభువా నీవు ఎవడవయ్యా, ఎంత వినయము, ఎంత వినమ్రత, ఎంతో రోషగాడు పౌలు గారు. ఆ పౌలు నోట, శీలల నోట ప్రార్థన, కీర్తన, వారి యొక్క సంకీర్తన ఆరాధన ఎవరు వింటున్నారు? ఖైదీలు. ఎంత గొప్ప ప్రార్థన, ఆరాధన, కీర్తన అండి. రండి బైబిల్లోనికి. సరే, ప్రార్థన, కీర్తన ఖైదీలు వింటున్నారు. ఆ ప్రేక్షక పాత్రలు ఎవరంటే ఖైదీలే. ఖైదీలు మొట్టమొదటి ప్రేక్షకులు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఆ ప్రభావం చూడండి ఎంత బాగుంది ఇక్కడ. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. 1, చెరసాల పునాదులు అదరెను. 2, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. 3, అందరి బంధకములు ఊడును. చాలు. ప్రార్థన, కీర్తన ద్వారా మహా అద్భుతము జరిగింది. 4 ఈవెంట్స్ జరిగాయి. నంబర్ 1 ఏంటి? భూకంపము. 2వది చెరసాల పునాదులు అదిరిపోట. తర్వాత తలుపులన్నీ తెరవబోట. మహాభూకంపము కలుగుట. 2 చెరసాల పునాదులు అదురుట, తలుపులు తెరవబోట. చివరిగా ఉండేది చాలా ప్రమాదకరమైనది. అందరి అంటే పౌలు శీల బంధకములు ప్లస్ ఖైదీల బంధకాలన్నీ. ఆ ప్రభావం ఏంది? ప్రార్థన, కీర్తన, సంకీర్తన ఆరాధన. సంకీర్తన ఆరాధన వారు చేశారు. ఖైదీలు నోరు మూసుకున్నారు, బంధకాలన్నీ వీడిపోయాయి. అప్పుడు ఒక ప్రశ్న మనమే వేసుకుందాం. ఖైదీలకు బంధకాలు వీడిపోతే వారు ఉంటారు, పారిపోతారా? సహజం కదండి. ఖైదీలకు సంఖ్యలన్నీ తొలగిపోతే, ఆ బంధకాలు వీడిపోతే ఖైదీలందరూ పారిపోతారు. కానీ ఆ ప్రార్థన, కీర్తన ఖైదీలందరినీ కట్టేసింది. హల్లెలూయా. ఆ సంకీర్తన ఆరాధన కట్టివేసింది. తలుపులన్నీ తెరవబడ్డాయి, చెరసాల తలుపులన్నీ తెరవబడ్డాయి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఖైదీలందరూ నోరు మూసుకుని ఉన్నారు, ఒక్కడు కూడా పారిపోలేదు. ప్రపంచంలో గొప్ప 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 కార్యం ఏంటంటే బైబిల్లో ఉంది. ఆ కార్యం చెరసాలలో సంకీర్తన ఆరాధన నిలయం ఉంది. దాంట్లో పాలు పొందారు ఖైదీలందరూ కూడా, ఒక్కరు కూడా పారిపోలేదు. ఇక్కడ ఇంకా చెరసాల అధికారి, ఆయన క్యారెక్టర్ చూడండి. 27, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి తీసి తను తాను. మంచి క్యారెక్టర్ అయింది చెరసాల అధికారికి. మంచి క్యారెక్టర్, టెస్టిమోనియల్ క్యారెక్టర్. మంచి నమ్మకంగా పనిచేసే చెరసాల అధికారి, అయ్యో నా రోమా ప్రభుత్వానికి నేనేం చెప్పాలి, అధికారులకు ఖైదీలు పారిపోయారు కదా నేనేం చెప్పాలి అని తను తాను కత్తి తీసి కమిటెడ్ సూసైడ్. చూసారా ఎంత నమ్మకమైన వ్యక్తి చెరసాల అధికారి. చెరసాల తలుపులన్నీ తెరిచి చూచి ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి దూసి తను తాను చంపుకోబోయాను. 28వ వచనం. అప్పుడు పౌలు, చదవనమా. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. థ్యాంక్ యూ. మేమందరము, పాయింట్, అబ్జర్వ్ దిస్ పాయింట్. మేమందరం అంటే పౌలు, శీలలు ప్లస్ ఖైదీలు. పౌలు, శీలలు ప్లస్ ఖైదీలు. మేమంతా ఈడే ఉన్నాం. మై డియర్ ఆఫీసర్, ఏం బాధపడద్దు, నిన్ను నీవు చంపుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామయ్యా, ఇక్కడే ఉన్నాం. ఎటువంటి మాట లూకా గారు రాశారు. లూకా రాసేది ఈ కార్యాల పత్రిక, యాక్ట్స్, లెటర్ టు యాక్ట్స్ వచ్చేసి లూకా రాశారు. ఈయన జెంటైల్, అన్యుడు ఈయన. 28
అతడు 29 అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకు శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అబ్బా ఎటువంటి స్టేట్మెంట్ చూడండి, ఒక్కసారి దృశ్యమాలకి ఇది. ప్రపంచంలోనే, మరొకసారి చెప్తా, ప్రపంచంలోనే సంకీర్తన ఆరాధన నిలయం ఎక్కడుందంటే పౌలు శీలను జైలు. ఆ సంకీర్తన ఆరాధన ప్రభావమే ఖైదీలో పారిపోలేం. ఆ సంకీర్తన ఆరాధన ప్రభావమే చెరసాల అధికారి వణికాడు, వచ్చాడు, పౌలు శీలకు పరిచర్య చేశాడు. అయ్యా నేనేం చెయ్యాలి రక్షణ పొందుటకు? హల్లెలూయా. చూడు, చెరసాల అధికారి అన్యుడు, రోమీయుడు అన్యుడు ఉన్న ఫలానా నేనేం చెయ్యాలి, ఏమి చేయాలి? చూడండి ఇక్కడ ఎంత బాగుంటుంది. అయ్యలారా 30 రక్షణ పొందుటకు నేనేమి. యాక్చువల్ చెరసాల అధికారి ఏం చెప్పాలంటే, ఉన్న ఫలానా తన సైనికులను పిలిపించి ఈ ఖైదీల యొక్క తలుపులన్నీ చెరసాల మూసేయి అన్నాడా? తాళం వేసేయి అన్నాడా? ఆ యొక్క ఖైదీలను చూడలే, ఎవరి చోళ పౌలు గారి యొక్క మాట పైనే కాన్సన్ట్రేషన్ చేశాడు. మేమందరం ఇక్కడే ఉన్నాం, ఆ మాట ఆయన పట్టుకుంది. ఎంత ధైర్యం వచ్చింది ఆ మాటతో! హల్లెలూయా. ఎంత ధైర్యం అండి, మేమందరము ఇక్కడే ఉన్నామయ్యా అంటే ఆయన నోట ఒక్కడే వచ్చేసింది, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను. మేము ఇమ్మీడియట్గా అధికారి ఆత్మీయత వైపు మళ్ళాడు, లోకం వైపు పోలేదు. లోకంలోనికి వెళ్ళి ఉంటే ఆ బ్యారక్ డోర్స్ అని క్లోజ్ చేసేవాడు, పౌలు శీలకు కూడా మరి బొండం వేసి లోపల నెట్టేవాడే కదండి. బట్ హీ నెవర్ డిడ్. ఒక్కటి నేను రక్షణ పొందుటకు తెలుసుకున్నాడు. ఆ ప్రార్థన కీర్తన ప్రభావము, ఆ ప్రార్థన కీర్తన ప్రభావం. ఆ ప్రార్థన మన గృహాల్లో ఉండాలి, కీర్తన గృహాల్లో ఉండాలి. అది లేకపోతే నీళ్ళు ఎప్పుడు కూడా సంకీర్తన ఆరాధన నిలయం కాదు సుమా. వద్దు. 2026 వస్తుంది, వాగ్దానాలు తీసుకుంటున్నాం. అయ్యా ప్రభువా, ఎల్లవేళలా నా నోట నా ఇంట నీ ప్రార్థన నీ కీర్తన ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. అటువంటి మాట మనం మాట్లాడాలి. అటువంటి మాటలు మన ప్రార్థనలో చొప్పించి ప్రార్థన చేయాలి. అది సమయమందు ఇది అసమయమే. మధ్యరాత్రి వేళ పరిచర్య, ద మినిస్ట్రీ ఇన్ మిడ్ నైట్ పరిచర్య అర్ధరాత్రి వేళ. ఒక్కరైనా మారారా అంటే అందరూ మారారు. ఇక్కడ ఖైదీలు మారారు. హల్లెలూయా. ఒక్కడు పారిపోలే, ఖైదీలు ఒక్కరు పారిపోలే, వారు మార్చబడ్డారు. రండి ఇక్కడికి. అందుకు పౌలు అంటాడు అక్కడ, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. లూకా ఎంత బాగా నరేషన్ చూడండి. వారు అనగా పౌలు శీల. వారు పౌలు శీలలు ఇద్దరు కూడా ఏం చెప్పారు? ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. నీవును నీ ఇంటి వారు. ఆహాహా. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారు. ఇక్కడ నీవును నీ ఇంటి వారు. ఎంత చక్కగా నరేషన్ చేసే చూడండి పరిశుద్ధాత్మదేవుడు. చెరసాల అధికారి గుడ్ క్యారెక్టర్, తాను ఆత్మహత్య చేసుకునేకి పోయాడు. నేను అధికారులకు ఏం చెప్పాలని, కానీ పౌలువ నివారించి ఆ ఇంటికి దేవుని నామమున వాక్యం చెప్పి రక్షణ ఆ ఇంటికి వచ్చేటట్లు చేశాడు. ఎవరు చేశారు? పరిశుద్ధాత్మదేవుడు. ఎవరు చేశారు? సంకీర్తన ఆరాధన నిలయవాసులైన పౌలు శీలలు. మరోసారి చెప్తానండి, నాకు మీ యొక్క చర్చి పేరు భలే నచ్చింది. నాకు మీది ముఖస్థుతి కాదు, విగ్రహారాధన కాదు. అవునంటే అవును, నిజంగా నచ్చింది నాకు. ప్రభాకర్ గారు కూడా చెప్పాను, ఎప్పుడో అలనాడు బలరామ గారి ఇంట్లోనే చెప్పాను నేను. సంకీర్తన ఆరాధన నిలయం ఎక్కడొచ్చిందంటే దేవుని ప్రార్థన చేశాను, ప్రభువా ఈ టైటిల్ బాగుంది నాయన, చెప్పండి ప్రభువా, ఏదైనా నరేషన్ చెప్పండి. ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. బస్సులో కూడా రాత్రి నిద్రలేదు, నాకు రాత్రి అంతా నిద్రలేదు. చేస్తే ఏం లేదురా జయరాజు, నీవు సంకీర్తన ఆరాధన నిలయం గురించి మాట్లాడు, అది చెరసాలలోనే ఉందిరా అన్నాడు. హల్లెలూయా. ఆయన అడుక్కోలే మనం. మీరు అడుగువాడని నీవు పొంది ఉన్నారని నమ్మలే మనం. కొండలలో అడవులలో రాజబాబు అన్న రాశాడు పాట. అయ్యగారు రాజబాబు అన్న ఎంబీ చేశాడు, మంచి పరిచర్య చేశాడు. నేను అన్న చాలా ప్రాంతాలు తిరిగాం, చాలా ప్రాంతాలు. ముఖ్యంగా నా సేవలో
నా గురువు పరిశుద్ధాత్మదేవుడు యేసప్ప అయితే, రెండవది నా తాత ఆరార్కమూర్తి. నేను తాతయ్య అని పిలుస్తాను. కొన్ని వేల కిలోమీటర్లు తిరిగాను. ఆయన మాట, నాది పాట, అదే పాట, లేకపోతే తూట. ఆరార్కమూర్తి కొంచెం ఇదైపోతే మాటలు తూటల మారి వెళ్తాయి. మహానుభావుడు ఆరార్కమూర్తి గారు. వారి ఊరికి పంపించాడు నన్ను. జయరాజు మనవడా పోయి వాక్యం చెప్పిన ఆయన గోవిందాపురం చిలుకలూరుపేట దగ్గర ఉంది. పోయాను. ఎందుకు చెప్తున్నా అంటే అనుభవం, సంగీతం. ఆర్ఆర్కే మూర్తి గారు కూడా సంగీతం అంటే మహాపిచ్చి, మహాపిచ్చి. సంగీతం 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 సంగీతం. కనుక మీ పేరు ప్రభా ఎట్లా చెప్పాలి ప్రభా అని దేవుని దగ్గర అడిగినప్పుడు రియల్లీ ఐఎమ్ ప్రౌడ్లీ ఐ కుడ్ సే, దేవుడు నాకు ఇచ్చిన దర్శనము సంకీర్తనారాధన నిలయం ఎక్కడ లేదురా జయరాజు, అపుస్తుల కార్యం 16వ అధ్యాయంలో చెప్పు. సమయమందు అది అసమయమంది, అర్ధరాత్రి మధ్యరాత్రి వేళ. ఎవరు రక్షింపబడ్డారు మధ్యరాత్రి వేళ చెప్పండి? ఫస్ట్ ఎవరు రక్షింపబడ్డారు? ఖైదీలు, తర్వాత చెరసాలాధికారి. ఆ రాత్రి వేళ పౌలు శీలులు ప్రార్థన కీర్తన అన్నీ చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. ఆ అసమయంలో దేవుణ్ణి కూడా ఆరాధన చేస్తున్నారు. ప్రియులారా, మనము కూడా కష్టం వచ్చింది లేచి ప్రార్థన చేయ, మన పనుకో. ప్రభువా ఎట్లనైనా అంటే నువ్వు అట్లే ఉంటావు. ఎక్కడ వేసినా వద్దు. జీవితం ఇది. 2026 వస్తుంది. ఇంకా ఏమేమి జరగబోతుందో తెలియదు. సోషల్ మీడియా భ్రష్టు పట్టిపోయింది. సెల్ ఫోన్ వచ్చింది, భ్రష్టు పట్టిపోయింది. సెల్ సమ్టైమ్స్ వెల్ బట్ సమ్టైమ్స్ హెల్. నేను ఫీబాలో మాట్లాడేవాడిని, మధురవాణి కార్యక్రమం, బ్రతుకుబాట కార్యక్రమాల్లో మేము స్కిట్స్ రాసి మాట్లాడేవాళ్ళం. ఫస్ట్ నేను రాసిన ఆర్టికల్ సెల్ పైన రాశాను. సెల్ సమ్టైమ్స్ వెల్ బట్ సమ్టైమ్స్ హెల్. సమ్టైమ్స్ వెల్ బట్ సమ్టైమ్స్ నరకం. అది ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే అవసరమే సెల్ ఫోన్, బట్ నాట్ టూ మచ్. నా ప్రేమైన దేవుని బిడ్డారా, 2026వ సంవత్సరం వస్తుంది. ప్రభువా నేను సంకీర్తన ఆరాధన నిలయంలో ఉన్నానైనా, నా ఇంట్లో ఉంది ప్రభువా, ఇది చిరస్థాయిగా నా ఇంట్లో ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుగాక. ఆమెన్. చెరసాలలో ఉన్న ఖైదీలు మార్చబడ్డారు, చెరసాల నాయకుడు మార్చబడ్డారు, కుటుంబం అంతా మార్చబడింది. చివరిగా చూడండి, అర్ధరాత్రి వేళ 31. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి 32 అతనికిని అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. మధ్యరాత్రి వేళ అసమయమందు దేవుని పరిచర్య చేశారు. మధ్యరాత్రి వేళ సువార్త ప్రకటించారు పౌలు శీలలు. 33వ వచనం, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిను. చెరసాలాధికారి పరిచర్య చేస్తున్నాడు. హీ స్టార్టెడ్ హిజ్ మినిస్ట్రీ. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందరి. ఎప్పుడు బాప్తిస్మము? యాక్చువల్ బాప్తిస్మం ఎప్పుడు తీసుకుంటారు? అమ్మా పగలు తీసుకుంటారు కదా? ఎప్పుడు తీసుకుంటారమ్మా? పగటి వేళ తీసుకుంటారు. సంఘం అంతా కూడి వస్తుండగా పాటలతోనూ ప్రార్థనతోనూ కీర్తనతోనూ మనం బ్యాప్టిజం తీసుకుంటారు. ప్రపంచంలో ఎక్కడైనా రాత్రిపూట తీసుకున్నారా? అయ్యగారు చెప్తారా? అసమయమందు అర్ధరాత్రి వేళ వాక్యం విన్న చెరసాల నాయకుడు ఆయనే కాకుండా వారి ఇంటి వారందరూ కూడా బ్యాప్టిజం తీసుకున్నారు. హల్లెలూయా. అది చెరసాలలో ఉన్న సంకీర్తనారాధన నిలయము. ఆ నిలయవాసులుగా ఖైదీలు మార్చబడ్డారు. ఆ నిలయవాసులుగా చెరసాలాధికారి ఎంటర్ హిస్ ఫ్యామిలీ. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయింది వర్తమానం. మేము రేడియో వాళ్ళు కాబట్టి స్వీట్గా మాట్లాడాల. ఎక్కువసేపు మాట్లాడితే బుర్రకెక్కదు. ఇవాళ మన అంశం ఏంటండి? సమయమందును అసమయమందును. కనుక ఈ అసమయములోనే ఇంకొక పాయింట్ కూడా ఉంది. యోహాను సువార్త 4:4లో ఏముంది? ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. అది మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం. అది కూడా అసమయమే. అది కూడా సమరయ స్త్రీ మార్చబడింది. ద ఫస్ట్ లేడీ ఆఫ్ మిషనరీ సమరయ స్త్రీ. ఊరి వారందరిని రక్షించుకుని ఉంది. ఆ సబ్జెక్ట్ వద్దులేండి, ఇవాళ ఈ సబ్జెక్టే చాలు మనకు. పౌలు శీలలు కొట్టబడ్డారు, నెట్టివేయబడ్డారు, వస్త్రములు చినిగిపోయాయి. అయినా ప్రార్థన కీర్తన, అయినా ప్రార్థన కీర్తన, సంకీర్తనారాధన నిలయంగా చేశారు చెరసాలను.
అందరూ రక్షింపబడ్డారు. మొట్టమొదట ఖైదీలు, తర్వాత నాయకుడు, వారి కుటుంబం అంతా రక్షింపబడి ఉన్నది. చెరసాల నాయకుడు అన్యుడు, కుటుంబం అంతా వాక్యం విని రక్షణ పొంది బాప్తిసం పొంది ఉంది. అది అసమయము. అందుకే తిమోతికి వ్రాసిన పత్రికలో పౌలు అంటాడు, మై డియర్ సన్, ఇన్ సీజన్ అవుట్ ఆఫ్ సీజన్ యు ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సమయమందు అసమయమందు సువార్తను ప్రకటించు నా ప్రియ కుమారుడ. పౌలుకు తిమోతి అంటే చాలా చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. కనుక 2026 సంవత్సరం వస్తుంది. మనం కూడా మన ఇంట, మన నోట, మన బాట ప్రార్థన, కీర్తన, సంకీర్తనార్థన ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మన అంశం ఏంటండి? మాకు టీచర్ బుద్ధి పోదు సార్, బెల్లు కొడితే బయటికి వెళ్ళిపోతాం. 45 మినిట్స్ అయ్యగారిని అడిగాను, ప్రభాకర్ గారిని, సార్ 45 మినిట్స్ 1 అవర్ తీసుకోండి సార్, చూద్దాం దేవుడు టైం ఎట్లా ఇస్తాడనేసి. చాలా ఆనందం నాకు మీ సంఘానికి రావడం. ఇది సంఘం కాదు సార్, నా దృష్టిలో నిలయం ఇది, నిలయం ఇది. నా జీవితం ధన్యం. పెద్ద పెద్ద చర్చిలో మాట్లాడినా, కేథడ్రల్ ఇక్కడ మెదక్లో మాట్లాడాను, దేవుడు నడిపిస్తున్నాడు. మొన్న 140 years సెలబ్రేషన్ చెన్నైలో మాట్లాడాను, పెరంబూరి బ్యాప్టిస్ట్ చర్చ్. అన్ని చర్చెస్తే నా జీవితంలో ఈ 65 సంవత్సరాలలో ఒక నిలయంలో మాట్లాడాను, ఒక నిలయంలో. మీరందరూ ధన్యులే, మీరందరూ కూడా సప్తస్వరాలే. సా అంటే షడ్జమము, షడ్జబ రిషభ గాంధార మధ్యమ దైవత నిషాదాలతో ఉన్న సంగీత నివాసులారా, నిలయవాసులారా, ఇదే నా వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అయ్యా, వందనాలు. అమ్మగారు ఏమ్మా ఇక్కడ కూర్చున్నారా? నమస్కారం అమ్మా, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చేందుకు. మీరు షార్లో పనిచేస్తారంట కదమ్మా, షార్ నిజంగా పెద్ద జ్ఞానానికి నిలయం. అది అది జ్ఞానానికి నిలయము, ఇది సంకీర్తన ఆరాధనకు రియల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్కెస్ట్రా వారికి కూడా నా ఆశీస్సులు, ప్రభాకర్ కుటుంబానికి కూడా నా ధన్యవాదాలు. చివరిగా ఒక కీర్తన పాడి నేను సెలవు తీసుకుంటా. ఒక కీర్తన పాడొచ్చాయి గారు. థ్యాంక్ యూ. రాత్రి నిద్రలేదండి, 24 hours నిద్రలేదు. ఇదే ఏం చెప్పాలి. ఇంకా అయ్యగారు, మీ నిలయంలో నేను కూడా ఒక స్వరమే. ఏమ్మా ఇస్తారు లేదా అవకాశం మాకు? ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా మీ గురించి నేను చెప్తాను, సాక్ష్యం చెప్తాను నేను. హల్లెలూయా, గాడ్ హాస్ గివెన్ దిస్ ప్రివిలేజ్. చివరిగా ఒక కీర్తన పాడేసి నేను సెలవు తీసుకుంటాను. మరి క్రిస్మస్ అయిపోయింది కదా, అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన రచన కొమ్ము కృప. ఆడవాళ్ళు కూడా 5 మంది రాశారండి, 5 మంది ఉన్నారు ఆడవాళ్ళు. శ్రీ యేసుండు, శ్రీ యేసుండు, శ్రీ యేసుండు, యేసుండు, యేసుండు. శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయి ఏడు పాయక, శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయక బెత్లెహేమయూరిలో, నేడు పాయక బెత్లెహేమయూరిలో.
మరియమ్మ గర్భమందునా, కన్య మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనడి నామమందున, ఇమ్మానుయేలనడి నామమందున శ్రీయేసుండు, 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 యేసుండు, యేసుండు, శ్రీయేసుండు జన్మించే, శ్రీయేసుండు జన్మించే, నేడు పాయక బెత్లెహేమయూరీలు, నేడు పాయక బెత్లెహేమయూరీలు. సత్రమందున పశువుల శాలయందున, సత్రమందున పశువుల శాలయందున దేవపుత్రుండు మనుజుడాయనందున, దేవపుత్రుండు మనుజుడాయనందున శ్రీయేసుండు, 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 యేసుండు, యేసుండు, శ్రీయేసుండు, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయక బెత్లెహేమయూరీలు, నేడు పాయక బెత్లెహేమయూరీలు శ్రీయేసుండు, 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 యేసుండు, 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 యేసుండు. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పాలంటే, మొట్టమొదటి ఆర్కెస్ట్రా ఎవరు అంటే దేవదూతల తర్వాత ఎవరండి? దేవదూతల తర్వాత షెపర్డ్ పీపుల్, గొర్రెల కాపరులు. మేంచర్, పశువుల పాక ఒక సంకీర్తన ఆరాధన నిలయమైపోయింది. హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓవర్ టు పాస్టర్.